హలో, హాయ్ నాన్న. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 2 ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ దానికి సంబంధించిన జవాబుల విశ్లేషణను మనం చూద్దాం. చాలామంది బాగా రాశారు. నిన్న ఈవినింగ్ పెట్టిన ఎగ్జాము చాలా మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇంతకన్నా పెద్ద పేపర్ అతీతంగా ఉండకపోవచ్చు. అందువల్ల ఒక్కసారి మీరు ఏమేమి పెట్టారో ఆన్సర్లు ఒక్కసారి నేను సబ్జెక్ట్ విశ్లేషకుడిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్ 2 ఏపీ హిస్టరీ మెయిన్స్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఈ క్వశ్చన్ పేపర్లో కొన్ని మ్యాచింగ్లు, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్లు, కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు, కొన్ని అసర్టేషన్ అండ్ రీజనింగ్ మెథడ్లో ఉన్న క్వశ్చన్లు, కొన్ని నిజ నిర్ధారణ ప్రశ్నలు, ఇలా రకరకాల కేటగిరీలు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలా ఇచ్చినా మూలం అదే, ఆన్సర్ అదే. క్వశ్చన్ పేపర్ అడిగే మెథడ్ మారుతుంది, ఆన్సర్ అదే ఉంటుంది, మూలం అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో తీసుకుంటే మనం గొప్పరాజైన ఘనరాజైన గౌతమిపుత్ర శాతకర్ణి తాను నహపాణుణ్ణి 18 ఏళ్ళు యుద్ధం చేసి ఓడించి అతని పేరిట ఉన్న నాణ్యాలను ఇతను స్వాధీనం చేసుకుని ఆ వెండి నాణ్యాలని వాటిని తన ముద్రలు వేశాడు. వాటిని జోగల్తంబి నాణ్యాలు అంటారు, పంచమార్కెట్ కాయిన్స్ అంటారు, పునర్ముద్రిత నాణ్యాలు అంటారు, విద్ధాంగ నాణ్యాలు అంటారు. అర్థమవట్లా? అంటే ఈ నాణ్యాల్లో ప్రతి నాణ్యానికి చిల్లు పొడిచి ఉంది. దట్స్ వై దీస్ కాయిన్స్ కాల్డ్ యాజ్ ఏ పంచమార్కెట్ కాయిన్స్. ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాగైనా అడగొచ్చు, నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శకరాజును ఓడించాడని అడగొచ్చు. నహపానుడికి సమకాలికుడైన శాతవాహన రాజు ఎవరని అడగొచ్చు. లేకపోతే జోగల్తంబి నాణ్యాలు ఎవరు అని అడగొచ్చు. పంచమార్కెట్ కాయిన్స్ ఏ ఇద్దరు రాజుల మధ్య ఈ నాణ్యాల ముద్రణ జరిగిందని అడగొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు నహపాణుని ఓడించినట్లు మనకు చెబుతున్న నాణ్యాలు ఏవి? కాపర్ కాయిన్స్, ఐరన్ కాయిన్స్, 14 కాయిన్స్, పంచమార్కెట్ కాయిన్స్ ఇలా అడిగాడు. పంచమార్కెట్ కూడా కాదు, ఇంగ్లీష్లో ఏమో అడిగాడంటే రీస్ట్రక్ పునర్ముద్రణ అని అడిగాడు. కాబట్టి క్వశ్చన్ మూలం అదే ఉంటుంది, ఆన్సర్ అదే ఉంటుంది, అడిగే విధానంలో మార్పు ఉంటుంది. దాన్ని మీరు పసిగట్టగలగాలి. అంతేగాని కంగారు పడిపోయి మానసికంగా మనసులో గోల చేసుకోకూడదు. అలా చేస్తే ప్రశ్నకి ఆన్సర్ తెలిసిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత, అరే ఇదేంది, మనం ఇది తెలుసు కదా, ఈజీ కదా అని. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కరెక్ట్ విషయం ఏంటంటే రెండు ఉదాహరణలు ఇవ్వడం మీరు గమనించాలి. ఫస్ట్ ఉదాహరణ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా 150 క్వశ్చన్లు చదువుకోవాలి. ఏపీ హిస్టరీ 75, 150 క్వశ్చన్లు మీరు చదువుకోవాలి. మీకు భయం వేస్తూ ఉంటుంది, అరే మనం చదివిన ఏమీ కనపట్లేదే, అయ్యయ్యో ఏమైపోయినాయి అరే అని మీరు ఫీలింగ్ ఉంటుంది. బట్ మెల్లమెల్లగా కళ్ళు ప్రక్షాళన చేసుకొని మెల్లమెల్లగా చూసుకుంటూ పోతే అన్నీ మీరు చదివినయే ఉంటాయి, అన్నీ మీరు చదివినయే వస్తాయి. ఇది మీరు డిగ్రీ పరీక్షల్లో చూశారు, ఇంటర్లో చూశారు, 10th చూశారు, ఇక్కడ కూడా చూస్తారు. కాబట్టి నేను అంటాను ఆలోచనాత్మక విధానం ఒకటే ఉంటుంది. మనకు టఫ్ అయింది, అందరికి టఫే. ఈజీగా పేపర్ రాకూడదు. పేపర్ ఈజీగా వస్తే అందరూ పెట్టేస్తారు. కాబట్టి పేపర్ టఫ్గా వస్తే దమ్మున్న వాళ్ళు ఎవరో తేలిపోతారు. అందులో టఫ్గా ఇవ్వాలి. నెగిటివ్ మార్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ బొక్కబోర్లా పడకూడదు. బాగా చదివి కూడా 60-70 పెట్టి కూడా నెగిటివ్ మార్క్ వల్ల పోగొట్టుకున్నారు. దురాశ దుఃఖానికి చేటైంది. ఈసారి అలా చేయకండి. తెలిస్తే పెట్టండి, లేకపోతే ఊరుకోండి. మళ్ళీ సోషల్ మీడియా విజృంభిస్తుంది. ఏమని విజృంభిస్తుంది? ఇప్పుడు నెగిటివ్ మార్కులో ట్రిక్స్ ఏంటి, ఎలా నెగిటివ్ మార్క్ నుంచి తప్పించుకోవచ్చు, ఎలా నెగిటివ్ మార్కును దాటేసుకోవచ్చు, ఇదంతా కామెడీ. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు చెప్తున్న మాటలు.
సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకపోతే వదిలేసి వస్తారు అంతే. అర్థం అట్లా 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అయ్యింది మీకు ఏం తెలుసు తెలియకపోతే. అందువల్ల ఆ ట్రిక్స్ గిక్స్ ఈ కామెడీ చేయకండి. షార్ట్ కట్లో విజయాలు రావు. మీరు చేయాల్సింది ఏంటంటే తెలిస్తే పెట్టాలి, లేదా వదిలేసి రావాలి. ఎన్ని పెడతారో అన్ని కరెక్ట్ అవుతాయి. కాబట్టి పేపరు ఇలాంటి పేపర్కి అతీతంగా ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి నేను మీకు చెప్పే ప్రధాన విషయం ఏంటంటే కంగారు పడకుండా 20 రోజులు జాగ్రత్తగా చదువుకోండి. అర్థం అట్లా టఫ్ అనే పదం ఉండదు, ఉంటే మంచిది. హిస్టరీ రఫీ సార్ పిల్లలుగా స్టూడెంట్లుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరూ టఫ్గా ఉంటే మంచిది పేపరు. అప్పుడు మీరు చదివిన వాళ్ళు బయటపడతారు. ఈజీగా ఉందనుకోండి అందరు పెడతారు, కట్ ఆఫ్ పెరిగిపోయింది. అందువల్ల టఫ్గా ఉండాలనే కోరుకోండి పేపరు. ఏం కాదు, టఫ్ ఉంటే తక్కువ మార్కులకే మనం క్వాలిఫై అయిపోతాం, జాబ్ వస్తుంది. కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? టెస్ట్ సిరీస్ 2లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి నాకు కనబడుతుంది. నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. ఈ క్రింది వాణిని జతపరచుము ఏలో, ఈ క్రింది వాణిని జతపరచుములో ఏలో ఒక పక్క మెగాలిత్ అని ఇచ్చా, రెండవది మోనోలిత్ అని ఇచ్చా, LITHIC. మూడవది వచ్చేసి మెసోలిథిక్ అని ఇచ్చా. మూడవది వచ్చి మైక్రోలిథిక్ MICRO మైక్రోలిథిక్ ఇచ్చా. నాలుగవది మెసోలిథిక్ అని ఇచ్చా. ఇవేంటి? చరిత్ర పూర్వయుగంలో దశలు. పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ పీరియడ్, ఐరన్ ఏజ్, తర్వాత ఐరన్ ఏజ్లో భాగంగా హిస్టారికల్ ఏజ్, ఇలా వస్తాయి. అక్కడ గ్రాండ్ టెస్ట్ 2లో మెగాలిథిక్, మోనోలిథిక్, మైక్రోలిథిక్, మెసోలిథిక్. ఎదురుగా మీకు నేను ఒకటి ఆదిమానవుడి బరియల్స్ అని ఇచ్చా, రెండవది వచ్చి శిలాయుగం, ఉత్తర శిలాయుగం, నార్త్ శిలాయుగం అని కాదు, ఏమంటున్నాను, పోస్ట్ ఒకటి ముందు, పోస్ట్ స్టోన్ ఏజ్. మూడవది ఏకశిలా విగ్రహాలు అంటే ఒక రకంగా ఒకే దాంతో చేసి ఉన్న విస్తృతమైన విగ్రహాలు, ఒకే రాయితో పెద్ద చేస్తారు, వాటిని ఏకశిలా విగ్రహాలు అంటారు. ఏకశిలా విగ్రహాలు అంటే మోనోలిథ్స్ అనే ఇంగ్లీష్లో ఏకశిలా విగ్రహాలు. ఆ తర్వాత మధ్యరాతి యుగం, మిడిల్ స్టోన్ ఏజ్. ఆ తర్వాత ఫ్లేక్స్ అండ్ బ్లేడ్స్. చూడండి మ్యాచింగు. మెగాలిథిక్ పీరియడ్ అంటే బృహత్ శిలాయుగం. తెలుగులో బృహత్ శిలాయుగం అంటే ఇనప యుగం. కాబట్టి బృహత్ శిలాయుగంలో ఆదిమానవుడి సమాధులు మనకు ఉన్నాయి. వాటిని రాక్షస గుళ్ళు అంటారు. శిస్తులు, కెయిరన్లు, మెన్హిర్లు, ఇవన్నీ డోల్మెన్లు, ఇవన్నీ కూడా ఆదిమానవుడు కట్టిన సమాధులు. అవి మెగాలిథిక్ పీరియడ్ అంటారు దాన్ని. కాబట్టి మెగాలిథిక్ పీరియడ్కి బరియల్స్ ఆన్సరు. మోనోలిథిక్ పీరియడ్కి ఏకశిలా విగ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి కేవ్స్లో ఉన్న పడుకొని ఉన్నటువంటి విష్ణు, శయనిస్తున్న విష్ణు ఏకశిల, అంటే మోనోలిథిక్ అంటారు. ఇప్పుడు ట్యాంక్ బండ్లో బుద్ధుడు మోనోలిథిక్. ఇప్పుడు అంటే ఏకశిలతో చెక్కిన రాయి. అలానే మన విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం ఏకశిలతో చెక్కినటువంటిది. ఇవన్నీ కూడా మోనోలిథిక్ అంటారు, ఏకశిల విగ్రహాలు. నెక్స్ట్ మైక్రోలిథిక్ అంటే చిన్న రాతి పరికరాలు వాడిన కాలం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడ్లు, పెచ్చులు. మెసోలిథిక్ పీరియడ్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, మధ్యశిలాయుగం. కాబట్టి ఆన్సర్ వచ్చి ఒకటో దానికి ఒకటి ఆన్సర్ చేసిన వాళ్ళు కరెక్ట్. ఒకటో దానికి ఏ అంటే మెగాలిథిక్ ఏమో ఆదిమానవుడి సమాధులు, మోనోలిథిక్ ఏకశిలా విగ్రహాలు, మైక్రోలిథిక్ ఏమో బ్లేడ్లు, పెచ్చులు, అవి చిన్న పరికరాలు వాడాడు మెసోలిథిక్ పీరియడ్లో. మీరు చదివేశారు ఆల్రెడీ. అలానే మైక్రోలిథిక్ పీరియడ్ వచ్చేటప్పటికేమో మధ్యరాతి యుగం ఇది. కాబట్టి దయచేసి ఈ రాళ్లను, ఈ యుగాల్లో రాళ్ల ఆకారాలను నేను ఈ ప్రశ్నలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మెగాలిథిక్ అంటే ఆదిమానవుడి సమాధులు, మోనోలిథిక్ అంటే ఏకశిలా విగ్రహాలు, మైక్రోలిథిక్ అంటే మధ్యరాతి యుగం, మైక్రోలిథిక్ అంటే బ్లేడ్లు, పెచ్చులు మధ్యరాతి యుగంలో వాడిని, మెసోలిథిక్ అంటే మధ్యరాతి యుగం. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. రాక్షస గుళ్ళు లేదా ఆదిమానవుడి సమాధులు ఏ కాలానికి చెందినవి?
మీకు ఊళ్ళల్లో గుండ్రటి బండరాళ్ళు, నిలువు రాళ్ళు, అర్థమట్లా చిన్న చిన్న రాళ్ళు ఇలా పేర్చబడి ఉంటాయి. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇండియా మొత్తం ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. వాటిని బృహత్శిలాయుగపు సమాధులని అంటారు. అదే మనం చెప్పింది మెగాలిథిక్. మెగాలిథిక్ అంటే బండరాళ్ళు పెద్ద పెద్దవి అని సమాధుల మీద పెట్టారని. కాబట్టి వాటినే రాక్షస గుళ్ళు అంటారు. బృహత్శిలాయుగంలో రాక్షస గుళ్ళు అంటారు, మెగాలిత్ అంటారు. మెగాలిత్ అంటారు, రాక్షస గుళ్ళు అంటారు, బృహత్శిలాయుగం అంటారు, ఇనప యుగం అని కూడా అంటారు. కాబట్టి రాక్షస గుళ్ళు లేదా ఆదిమానవుడి సమాధులు, ఎర్లీ మెన్ బరియల్స్ ఏ కాలానికి చెందినవి? పాలియోలిథిక్ పీరియడ్, ఐరన్ ఏజ్, అలానే మైక్రోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. ఏ కాలంలో ఆదిమానవుడి సమాధులు నిర్మించబడ్డాయి? ఆన్సర్ వచ్చి బృహత్శిలాయుగం. ఇక్కడ ఆప్షన్స్లో బృహత్శిలాయుగం నేను ఇవ్వలే, ఇనప యుగం అని ఇచ్చా. కాబట్టి ఆన్సర్ వచ్చి ఐరన్ ఏజ్ అని పెట్టాలి. ఐరన్ ఏజ్ అన్న, బృహత్శిలాయుగం అన్న, అలానే మెగాలిథిక్ పీరియడ్ అన్న ఒక్కటే. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఐరన్ ఏజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. ఆ తర్వాత థర్డ్ వన్, ఈ క్రింది వానిలో పాతరాతి యుగపు స్థావరం కానిదేది? విచ్ ప్లేస్ నాట్ ఇన్క్లూడెడ్ పాలియోలిథిక్ సైట్? నాట్ ఇన్క్లూడెడ్ పాలియోలిథిక్ సైట్. ఫస్ట్ వన్ బిల్లసుర్గం, సెకండ్ వన్ బేతంచెర్ల, థర్డ్ వన్ భైరవకోన, ఫోర్త్ వన్ గుడిమల్లం. బేతంచెర్ల, బిల్లసుర్గం, భైరవకోన, గుడిమల్లం ఈ నాలుగింటిల్లో పాలియోలిథిక్ పీరియడ్ సైట్ కానిదేది అని అడిగాను. ఆన్సర్ వచ్చి గుడిమల్లం. మిగతా మూడు ఆదిమానవుడి ఆవాసాలు కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. బిల్లసుర్గం, బేతంచెర్ల, భైరవకోన చుట్టూ నెల్లూరుకేసి, గుడిమల్లమేమో శాతవాహన పీరియడ్లో ఫస్ట్ ఏన్సెంట్ శివలింగ ఇన్ ఇండియా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏర్పేడు మండల్ నియర్ శ్రీకాళహస్తి, ఉమ్మడి తిరుపతి జిల్లా. అక్కడ ఉంది గుడిమల్లం. ఫస్ట్ శివలింగం ఇండియాలో ఇక్కడే చెక్కారు, ఇక్కడే ఏర్పాటు చేశారు. గుడిలో ఉన్న శివలింగం డౌన్లో ఉంటుంది, పల్లంలో ఉంటుంది. దట్స్ వై ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ గుడిమల్లం. గుడి పల్లం, గుడి మల్లం అయింది. గుడిమల్లం శాతవాహన పీరియడ్లో శివలింగం, శాతవాహనాస్ పీరియడ్. బట్ బేతంచెర్ల, బిల్లసుర్గం, భైరవకోన దీస్ ఆర్ ఆల్ ప్లేసెస్ రిలేటెడ్ విత్ పాలియోలిథిక్ పీరియడ్ సైట్స్. అతనికి చెందిన ఆర్టిక్రాఫ్ట్స్ అక్కడ దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, పాతపాడు. పాతపాడు ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద సైట్ ఇన్ ప్రీహిస్టారికల్ పీరియడ్. పాతపాడు నాన్న బాగా వినాలి. పాతపాడులో లభించిన చిత్రాలతో కూడిన మృణమయ పాత్రలు ఏ కాలం నాటివి? మృణమయ పాత్రలు అంటే పాటరీస్ ఏ కాలం నాటివి? తామ్రశిలాయుగం, నియోలిథిక్ పీరియడ్, పాలియోలిథిక్ పీరియడ్, ఐరన్ ఏజ్. తామ్రశిలాయుగం అంటే బ్రాంజ్ ఏజ్. బ్రాంజ్ ఏజా, నియోలిథిక్ ఏజా, పాలియోలిథిక్ ఏజా, ఐరన్ ఏజా? ఆన్సర్ వచ్చి బ్రాంజ్ ఏజ్లో, పాతపాడులో అతను తయారు చేసిన కుండలు మనకి త్రవ్వకాల్లో దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వానిలో సరైన జత కానిది? అంటే గివెన్ బిలో పెయిర్స్, వన్ పెయిర్ బికెమ్ ఏ నాట్లీ కరెక్ట్ మ్యాచ్డ్. ఓకే, విచ్ పెయిర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? నెంబర్ 1 అగస్త్యుడు. అగస్త్యుడు ఈజ్ ఈక్వల్డ్ వైదిక్ కల్చర్ సౌత్కి తీసుకొచ్చిన ఆయన. దట్స్ వై అగస్త్య కాల్డ్ యాజ్ ఏ ఆర్యుల వాస్కోడిగామా ఆఫ్ ఆరియన్స్. ఆర్యుల కల్చర్ని తీసుకొని దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలోని ద్రాక్షారామం లేదా భీమేశ్వరం దగ్గర అగస్త్యుడి పాదాలు ఉన్నాయి. అక్కడ ఆయన తనువు చాలించాడు అగస్త్య. ఈయన వైదిక సంస్కృతిని దక్షిణానికి తెచ్చినటువంటి ఋషి. దట్స్ వై ఈ కాల్డ్ యాజ్ ఏ ఆర్యుల వాస్కోడిగామా. సెకండ్ వన్ బావరి, బౌద్ధ సంస్కృతి ప్రచారకర్త. మొట్టమొదటిగా బౌద్ధ పండితుడు మనకు ఏన్షియంట్ ఆంధ్రాలో కనపడతాడు బావరి అని. ఆయన ఈ బికమ్ ఏ బ్రాహ్మణ్. ఆఫ్టర్ దట్ ఈయన కోసలు వెళ్ళి బుద్ధుడిని కలిసి, ఆ తర్వాత తిరిగి వచ్చి కోసల రాజగృహ బుద్ధుడిని కలిసి తిరిగి వచ్చి బుద్ధిజాన్ని విస్తృతంగా ఆంధ్రాలో ప్రచారం చేశాడు. దట్స్ వై ఫస్ట్ బుద్ధిస్టు సెయింట్ బావరి ఇన్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ వన్ కొందకొద్ది వన్ ఆఫ్ ద జైన సెయింట్. దట్స్ వై హీ ప్రీచ్డ్ జైనిజం ఇన్ ఏన్షియంట్ ఆంధ్ర. నెక్స్ట్ బాలక పింఛ, అజీవక సంస్కృతి ప్రచారకర్త. బాలక పింఛ బికెమ్ ఏ అజీవక సెయింట్ అండ్ సెక్ట్ ఆల్సో. బట్ నాలుగిట్లో సరి కానిది అన్నాం కాబట్టి ఆన్సర్ వచ్చి బాలక పింఛ, నాట్ అజీవక, బట్ బాలక పింఛ ఆల్సో జైనిజం కల్చర్. హీ ప్రీచ్డ్ జైనిజం కల్చర్. అజీవక సెయింట్ మక్కలి గోశాల ఇన్ ఇండియన్ హిస్టరీ.
రైట్, ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్, ఈ క్రింది 4 వ్యాఖ్యానాల్లో సరైనవి ఎన్ని? అంటే హౌ మెనీ రైట్ ఆప్షన్స్ రిలేటెడ్ విత్ ద క్వశ్చన్. ఈ క్రింది 4 వ్యాఖ్యానాల్లో సరైనవి ఎన్ని? ఏ, తేలివాహన నదిపై ప్రాచీన ఆంధ్ర నగరి ఉన్నది అని శరివణిజ జాతక కథ చెప్పింది. శరివణిజ జాతక కథ ఏం చెప్పిందంటే, తేలివాహన నది అని ఒకటి ఉంది ఏన్షియంట్ ఆంధ్రాలో, అక్కడ ఆంధ్ర నగరి అని ఆంధ్రులు ఉన్నారు ఆ నగరం కట్టుకొని. బి, శరివణిజ జాతక కథ ప్రకారం ప్రాచీన ఆంధ్రాని ఆంధ్ర నగరి అని చెప్పింది. పైన చెప్పిందే ఇంకొంచెం ఎలాబొరేట్ చేసిన, శరివణిజ జాతక ప్రకారం ప్రాచీన ఆంధ్రాని ఆంధ్ర నగరి అన్నారు. సి, తేలివాహన నది అంటే కృష్ణానది. డి, భీమసేన జాతక కథ ప్రకారం ప్రాచీన ఆంధ్రాని ఆంధ్రపదం అని ప్రస్తావించింది. ఆంధ్రపదం అనేమో ఆంధ్రపదం, లేకపోతే అంధపదం అనేమో భీమసేన జాతక కథ, ఆంధ్ర నగరి అనేమో శరివణిజ జాతక కథ. రైట్, ఈ 4 స్టేట్మెంట్లు ఎన్ని కరెక్ట్ అని అడగడం జరిగింది. మళ్ళీ ఒకసారి వినండి. 6th క్వశ్చన్కి తేలివాహన నదిపై ప్రాచీన ఆంధ్ర నగరి ఉందని చెప్పింది శరివణిజ జాతక కథ. రెండోది, శరివణిజ జాతక ప్రకారం ప్రాచీన ఆంధ్రాని ఆంధ్ర నగరి అన్నారు. 3rd వన్, తేలివాహన నది అని అంటే కృష్ణానది. 4th వన్, భీమసేన జాతక కథ ప్రకారం ప్రాచీన ఆంధ్రాని ఆంధ్ర పదం అన్నారు. ఎస్, ఇప్పుడు ఈ 4ట్లో ఎన్ని సరైనవి? 1 4 సరైనవి, 2 4 ఫాల్స్, 3 ఏవేని 3 నిజం, 4 సి మాత్రమే నిజం. 4 సి మాత్రమే నిజం. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి జర టైం పడుతుంది, బట్ ఆన్సర్ ఈజీగా మూవ్ అయిపోద్ది మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని, మనం కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాము, మనం గ్రాండ్ టెస్ట్ 2లో ఉన్నాం. ఇందులో భాగంగా 6th క్వశ్చన్కి 4 నిజం అనేది ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, తేలివాహన నదిపై ప్రాచీన ఆంధ్ర నగరి ఉంది అని చెప్పింది శరివణిజ జాతక కథ. ప్రాచీన ఆంధ్రాని శరివణిజ జాతక కథ ఆంధ్ర నగరి, బాగా వినాలి, ఆంధ్ర నగరి అంది. భీమసేన జాతక కథ ఆంధ్ర పదం అని అంది. తేలివాహన నది అంటే కృష్ణానది. రైట్, 4 నిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వాళ్ళ నిజం కానిది. సీసపు నాణ్యాలు ఇక్ష్వాకులు, ఇనప నాణ్యాలు విష్ణుగుండెన్లు, పోటీ నాణ్యాలు పోటీ నాణ్యాలు శాతవాహనులు, తారా నాణ్యాలు కాకతీయులు. ఒకసారి ఇనప నాణ్యములు ఎవరివి అని అడగడం జరిగింది ప్రీవియస్లో. అంటే కాయిన్స్ ఇన్ స్టేట్మెంట్ రాంగ్ ఇన్ గివెన్ బిలో, ఇన్ దిస్ గివెన్ బిలో, అది ఇన్ గివెన్ బిలో. నెంబర్ 1, సీసపు నాణ్యాలు లెడ్ కాయిన్స్ ఇష్యూడ్ బై ఇక్ష్వాకాస్, దెన్ ఐరన్ కాయిన్స్ ఇష్యూడ్ బై విష్ణుగుండినాస్, పోటీన్ కాయిన్స్ ఇష్యూడ్ బై శాతవాహనాస్, తారా కాయిన్స్ ఇష్యూడ్ బై కాకతీయాస్. Which pair is not correct? Answer is Tara. Tara coins issued by Vijayanagara kingdom, not Kakatiyas. But 14 coins, Satavahanas issued by 14 coins. For example, these 14 coins issued in the place of Karimnagar, Kotilingala, Pedabankuru. These are all areas, 14 coins founded by archaeologists. Next, iron coins issued by Vishnugundinas, lead coins issued by Ikshwakas. Answer is 4. Next, question number 8. Given below titles. టైటిల్స్ని కింద ఇచ్చిన వాటిని టైటిల్స్ని సెట్ చేయండి అని ఇంకో క్వశ్చన్. అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ అనుకోండి. ఈ క్రింది బిరుదులకు సంబంధించి జతపరచుము. ఏ పాయింట్లో నవనగర స్వామి, వేణాకటక స్వామి, శ్రీపార్వతీయ స్వామి, అప్రతిహాత. బిలో వచ్చి శాతకర్ణి, బుద్ధుడు, గౌతమపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర రెండో పులమావి. ఒక్క నిమిషం ఉండండి. వాసిష్ఠిపుత్ర రెండో పులమావి. ఒకసారి చూడండి. ఏలు 1 నవనగర స్వామి, 2 వేణాకటక స్వామి, 3 ఏమిచ్చినాం శ్రీపర్వత స్వామి, అందరు స్వాములే, శ్రీపర్వత స్వామి, 4 అప్రతిహాత. ఇవి ఇంపార్టెంట్ టైటిల్స్. స్వామి అని వచ్చినాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్ టైటిల్సే. నవనగర స్వామి ఇదెవరు? వాసిష్ఠిపుత్ర సెకండ్ పులోమావి, సన్ ఆఫ్ గౌతమపుత్ర శాతకర్ణి.
బేనాకటక స్వామి ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి. బేణ అంటే కృష్ణానది, కన్నబెన్న. శ్రీపర్వత స్వామి అంటే ఎవరు? బుద్ధుడు. అప్రతిహాత అంటే ఎవరు? అప్రతిహాత చక్రవర్తి, దక్షిణాధిపతి. యాక్చువల్లీ ఫస్ట్ శాతకర్ణి. ఆడ ఫస్టా సెకండా కన్ఫ్యూజన్. దట్స్ వై శాతకర్ణి అని ఇచ్చిన ఎగ్జామ్లో కూడా వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే. మనకనే ఎక్కువ పుస్తకాలు వాళ్ళు చదివి ఉండొచ్చు, కాబట్టి శాతకర్ణి పెట్టుకోవాలి మనం. కాబట్టి ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్. నవనగర స్వామి అంటే వాసిష్ఠపుత్ర రెండో పులమావి, బేనకటక స్వామి అంటే గౌతమపుత్ర శాతకర్ణి, శ్రీభరత స్వామి అంటే బుద్ధుడు, అప్రతిహాత అంటే శాతకర్ణి. దట్స్ వై ఇతరులకు ఆన్సర్ వచ్చి మూడోది ఆన్సర్. 3, ఒకటో దానికి ఈ, రెండో దానికి సి, మూడో దానికి బి, నాలుగో దానికి ఏ. ఆన్సర్ వచ్చి 3. నవనగర స్వామి వాసిష్ఠపుత్ర సెకండ్ పులమావి, బేణకటక స్వామి గౌతమపుత్ర శాతకర్ణి, శ్రీపర్వత స్వామి వచ్చి బుద్ధుడు, అప్రతిహాత శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. శాతవాహనుల కాలంలో మాంబేనస్ అంటే ఏంటి? మాంబేనస్ ఎ వర్డ్ రిఫర్ టు మాంబేనస్. మాంబేనస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మాంబేనస్ ఏ రివర్ నేమ్, ఒక కింగ్ నేమ్, కాయిన్ నేమ్, వన్ ఆఫ్ ద గ్రీక్ అంబాసిడర్. మాంబేనస్ అంటే ఎవరు? ఆన్సర్ వచ్చి ఒక రాజు పేరు. ఎవరా రాజు? నహపానుడు. నహపానుడు గౌతమపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయాడు చూడండి నహపానుడు. ఈయనే మాంబేనస్గా పిలువబడ్డాడు అప్పటి రచనల్లో. రైట్. నెక్స్ట్ 10. గౌతమపుత్ర శాతకర్ణి ఆక్రమించుకున్న రాజ్యాల్లో పడమర సరిహద్దు రాజ్యం ఏది? పడమర సరిహద్దు రాజ్యం ఏది? అకర, కుకుర, అవంతి, ఇలా అనేక రాజ్యాలను గౌతమిపుత్ర శాతకర్ణి ఆక్రమించుకున్నాడు. పడమర సరిహద్దు రాజ్యం కుకుర, రాజస్థాన్ ఏరియాలో. కుకుర, హీ ఆక్యుపైడ్ కుకుర. ఆన్సర్ వచ్చి కుకుర. జియోగ్రఫికల్గా ఈ ప్రశ్న నేను ఇవ్వడం జరిగింది. ఇటు ఉంటుంది పడమర వైపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఆంధ్రభృత్యులే శ్రీపర్వతీయులు అని చెప్పిన ఆధారం ఏది? ఆంధ్రభృత్యులే అంటే ఎవరికో ఒకళ్ళకి మనోళ్ళు సేవకులు, మనోళ్ళని శ్రీపర్వతీయులు అని కూడా అంటారు. చెప్పిన సోర్స్ ఏంటి? వాయుపురాణ, మత్స్యపురాణ, విష్ణుపురాణ, బ్రహ్మాండ పురాణ. ఆంధ్రభృత్యులే శ్రీపర్వతీయులు అంటే శ్రీపర్వతి ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆంధ్రభృత్యాస్. దిస్ ఇస్ స్టేట్మెంట్ బై గివెన్ బై విచ్ లిటరేచర్? వాయుపురాణ, మత్స్యపురాణ, విష్ణుపురాణ, బ్రహ్మాండ పురాణ. ఆన్సర్ ఈజ్ మత్స్యపురాణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ మత్స్యపురాణమే శాతవాహనుల 30 మంది రాజుల లిస్టు కూడా ఇచ్చింది. నెక్స్ట్ 12. సముద్రగుప్తుడు జారీ చేసిన అలహాబాద్ శాసనంలో పేర్కొనబడిన హస్తివర్మ ఏ వంశానికి చెందిన రాజు? అంటే విష్ణుగుండెనాస్కి ముందు శాలంకాయనాస్ రూల్ చేసేటప్పుడు సముద్రగుప్తుడి అటాక్ జరిగింది సౌత్ ఇండియా మీద. అప్పుడు ఆయన సౌత్ ఇండియాలో మొత్తం ఇంచుమించుగా 12 రాజ్యాలను ఓడించాడు. ఈ 12 రాజ్యాలలో ఆంధ్రాలో ఒక రాజ్యం ఉంది ముఖ్యంగా ఆ రోజుల్లో ఫేమస్ రాజ్యం. ఆ రాజ్యం శాలంకాయన. దే రూలుడు వేంగి, నియర్ దెందులూరు, నియర్ ఏలూరు. వాళ్ళు వేంగిని ఏళ్తా ఉన్నారు. వాళ్ళు ఆ రాజు ఎవడంటే హస్తివర్మ, HASTI. హస్తివర్మ ఓడిపోయాడు అన్నట్టు. ఇతను ఏ వంశానికి చెందిన రాజు అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి శాలంకాయన. శాలంకాయన అధికార చిహ్నం నంది. శాలంకాయనులు నంది అధికార చిహ్నం. దేర్ క్యాపిటల్ సిటీ వేంగి. వీళ్ళ ఆరాధ్య దైవం చిత్రరథస్వామి అంటే బప్ప భట్టారకని అంటే ఏలూరు దగ్గర వీళ్ళ టెంపుల్ ఉండింది. వీళ్ళు సూర్యుడిని కొలిచేవాళ్ళు. దట్స్ వై దే కాల్డ్ యాజ్ ఏ చిత్రరథస్వామి. డైటీస్ మీన్స్ డైటీస్ కాదు, డివోటీస్. నెక్స్ట్ క్వశ్చన్ రా 13. ఆచార్య నాగార్జునుడు దక్షిణాదిన కల వేదలి అనే గ్రామంలో జన్మించాడని చెప్పే లిటరేచర్ ఏంటి? ఆచార్య నాగార్జున బికెమ్ ఏ గ్రేట్ Mahayana Buddhist saint in overall the world. He wrote a lot of books there about Buddhist literature, particularly Mahayana. In the same way, Acharya Nagarjuna birthplace became many controversial issues there. That's why Acharya Nagarjuna Dakshinadina Kala Vedali, his village Vedali. దిస్ వేదలి, ఈ వేదల్లో ఇతను జన్మించాడు అని చెప్తున్న లిటరేచర్ ప్రజ్ఞాపారమిత, బుద్ధ చరిత్ర, మాధ్యమిక మూల, లంకావతార సూత్ర. ఆన్సర్ ఈజ్ లంకావతార సూత్ర, వన్ ఆఫ్ ద Mahayana Buddhist work written by Acharya Nagarjuna. Lankavatara Sutra mentioned Acharya Nagarjuna's birthplace Vedali in Telangana. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. శాతవాహనుల సామాజిక విషయాలకు సంబంధించి నిజం కానివి ఎన్ని?
ఒకటి ఏ, మహిళలు చట్టసభల్లో పాల్గొనేవాళ్ళు. నెంబర్ 2, చట్టసభలు మీన్స్ అసెంబ్లీస్. నెంబర్ 2, ప్రభువుల్లో ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం ఉంది, పొలగమి దేర్ ఇన్ అప్పర్ క్యాస్ట్. థర్డ్ వన్, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం ఉంది మరియు సొంత ఆస్తి ఉంది, అంటే ఎకనామిక్ లిబర్టీ దేర్ ఫ్రమ్ ఉమెన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. ఫోర్త్ వన్, వితంతు వివాహాలు ఉన్నాయి, విడోస్ రీమ్యారేజెస్ యాస్పెక్టబుల్. ఎస్, మరి ఇందులో నిజం కానివి ఎన్ని? ఏబిసిలు నిజం, సిబిడీలు ఫాల్స్, డి ఒక్కటే నిజం, ఏబిసిడీలు ఈ 4 నిజం. ఆన్సర్ వచ్చి ఏ నిజం, బి నిజం, సి నిజం, ఈ 3 నిజం, బట్ డి నిజం కాదు. వితంతువులు ఉన్నారు కానీ విడో రీమ్యారేజెస్ శాతవాహనుల్లో లేవు. కాబట్టి వితంతువు వివాహాలు ఉన్నాయి. క్వశ్చన్ చూడండి ఒకసారి. శాతవాహనుల సామాజిక విషయాలకు సంబంధించి నిజం కానివి ఎన్ని? నిజం కానిది 1, అది డి నిజం కాదు. వితంతువులు ఉన్నారు, రీమ్యారేజెస్ లేవు శాతవాహన పీరియడ్లో. గట్టిగా బల్ల గుద్ది చెప్తా. మిగతా సోషల్ ఈవిల్స్, సోషల్ కస్టమ్స్, ఆచారాలు, సంప్రదాయాలు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దేర్ ఇన్ సొసైటీ, బట్ విడోస్ రీమ్యారేజెస్ మాత్రం పనిషబుల్. రీమ్యారేజెస్ లేవు. విడోస్ ఉన్నారు కానీ రీమ్యారేజెస్ లేవు. దట్స్ వై ఆన్సర్ ఈజ్ డి. టీ అంటే ఇచ్చిన వాటిలో మాత్రం ఏబీసీ నిజమని పెట్టాలి. నెక్స్ట్ 15, అంటే ఇచ్చిన వాటిలో ఏబీసీ నిజమంటే ఏ నిజమేగా. మహిళలు చట్టసభల్లో పాల్గొనేవాళ్ళు కరెక్టేగా. ప్రభువుల్లో ఉన్నత వర్గాల్లో పొలోగమి ఉంది, అందువల్లే వాళ్ళు తల్లి పేర్లు తమ పేర్ల ముందు పెట్టుకున్నారుగా. స్త్రీల ఉందిగా, అందువల్లే దే డొనేటెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ టు బుద్ధిస్ట్ మాంక్స్ టు కన్స్ట్రక్టెడ్ చైత్యాస్, ఆరామాస్, విహారాస్. విడోస్ ఉంటారుగా, వాళ్ళకి రీమ్యారేజెస్ లేవు. అది దట్స్ వై ఆన్సర్ ఏబీసీ నిజం, డి ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. శాతవాహనుల సామాజిక అంశాలకు చెంది నిజం కానిది గుర్తించండి. నాట్ కరెక్ట్. నాట్య కత్తెలు ఉపయోగించిన మైపూత పేరు అరద్దళం. ఇది ప్రీవియస్లో అడిగాడు, మీ అందరికీ తెలుసు. అరద్దళం అనే మైపూతను వీళ్ళు మేకప్ వేసుకునేవాళ్ళు. ఒక పూత, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ లాగా, హ్యాండ్సమ్ లాగా. అలానే 2, గుల్మికులు అనగా గ్రామ పాలనా పెద్దలు, గుల్మికులు అనగా గ్రామ పాలనా పెద్దలు, రైట్. తర్వాత 3వది వచ్చి కుటుంబం పితృస్వామికం మరియు మాతృసంజ్ఞలను ధరించారు. 4, ఎర్ర రంగు వస్త్రాలన్నా పుష్పాలన్నా వీళ్ళకి ఇష్టం కాదు. అంటే ఈ 4 స్టేట్మెంట్స్ రిలేటెడ్ విత్ శాతవాహన సొసైటీ. అంటే ఇందులో నిజం కానివి ఎన్ని ఉన్నాయి చెప్పండి అని అడగడం జరిగింది నేను. సొసైటీని మీరు బాగా చదివి ఉన్నారు ఇప్పటికే. కాబట్టి నాట్యకత్తెలు ఉపయోగించిన మైపూత అరద్దళం, మేకప్. గుల్మికులు అంటే గ్రామ పాలనా పెద్దలు, ఎస్. థర్డ్ వన్, ఫ్యామిలీ పితృస్వామికమే, ఫాదర్ బేస్డే. పేర్ల ముందు మాత్రం మదర్ పేర్లను తగిలించుకున్నారు, మాతృసంజ్ఞలు. 4, ఎర్ర రంగు చీరలన్నా వస్త్రాలన్నా పుష్పాలన్నా మిక్కిలి ఇష్టం కాదు. కానీ శాతవాహన పీరియడ్లో సొసైటీలో ఎర్ర రంగు అన్న ఫ్లవర్స్ అన్న వాళ్ళకి చాలా ఇష్టం. అందువల్ల నిజం కానిది 4. నెక్స్ట్ 16, ధాన్యకటకంలోని పూర్వశైల, శ్రీపర్వత లేదా నాగార్జున కొండలోని అపరశైల, జగయ్యపేటలోని ఉత్తరశైల, గుంటుపల్లిలోని రాజగిరిక, గుడివాడలోని సిద్ధార్థక. దీస్ ఆర్ ద బుద్ధిస్టు సెక్ట్స్, వేరియస్ బుద్ధిస్టు సెక్ట్స్. ఈ శాఖలకు మూలమైనది ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాశాం మనం ఇక్కడ చూడండి, ధాన్యకటక అని మనం రాశాం. ధాన్యకటక, ఇక్కడ పూర్వశైల అని ఒక బుద్ధిస్టు సెక్ట్ ఉండేది. తర్వాత శ్రీపర్వత, అపరశైల, శ్రీపర్వతలో అపరశైల అనే ఒక బుద్ధిస్టు సెక్ట్ ఉండేది. జగ్గయ్యపేటలో, ఈ మ్యాచ్ అడుగుతాడు ఎగ్జామ్లో, జగ్గయ్యపేటలో ఉత్తరశైల అని ఉండే, జగ్గయ్యపేటలో ఉత్తరశైల. గుంటుపల్లి ఏలూరు దగ్గర ఉందిగా, రాజగిరిక అని ఉండే గుంటుపల్లి. గుడివాడలో, ఇప్పుడు గుడివాడే, సిద్ధార్థక అని ఉండేది. ఇవన్నీ బుద్ధిస్టు సెక్ట్స్, వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం. బట్ వీటి మదర్ బ్రాంచ్ ఏది అనేది నేను అడిగిన. ఆన్సర్ వచ్చి హీనయాన, మహాయాన, మహిషాశాఖ, చైత్యకవాద. ఆన్సర్ వచ్చి చైత్యకవాద. బుద్ధిజంలో చైత్యకవాద అనేది ఒకటి. దాని నుంచి పుట్టినవే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ. ఈ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17,
Samasta Bhuvanasraya. It's a one type of title in the period of Vengi Chalukya's kings. Which king got this title? Second Vikramendra Varma, Govinda Varma, Jaya Varma, Madhava Varma. Vishnu Gudina's title, sorry. Samasta Bhuvanasraya. Samasta Bhuvanasraya. This title from second Vikramendra Varma. Second Vikramendra Varma got a title Samasta Bhuvanasraya. Second Vikramendra Varma from Vishnu Kundina king. Next question number 18. Pajjendi. Kadu Vetti, one type of title. Why this title gave to king on that time? Because of he destroyed Buddhist monuments very first time in ancient Andhra. That's why he got a title Kadu Vetti. But which king got a title? Which king belongs from Kadu Vetti? Vishnu Gopa, Trilochanapala, Karikala Chola, Shantamala. Answer is Trilochanapala Varma from ancient Pallavas. They ruled Palnadu. That's why Trilochanapala Varma got a title Kadu Vetti. He destroyed a lot of Buddhist sites in Palnadu area. That's why he got a title Trilochanapala Varma got a title Kadu Vetti. A Vetti, Kadu Vetti. K-A-D-U, Kadu, V-E-T-T-I, Kadu Vetti. Right. Next, 19th question. Vajra Parvatam ga Simhala Bauddha Grandhala Prakaram పిలువబడింది. Which site called as a Vajra Parvatam? According to Simhala Buddhist literature, known as Amaravati, known as Guntupalli, known as Dharani Kota, known as Bhattiprolu. Which place called as a Vajra Parvatam? According to ancient Buddhist literature, particularly Simhala Pali Buddhist literature, answer is, మీరందరూ అమరావతి అని పెట్టి ఉండొచ్చు. Answer is Dharani Kota, near Amaravati, Guntur district. ఇప్పుడంటే పల్నాడు డిస్టిక్ కిందకి వెళ్తుంది అనుకుంటా ధరణి కోట. ఏం రవి? ధరణి కోట పల్నాడు డిస్టిక్ కిందకి వెళ్తుంది అనుకుంటా ధరణి కోట. ధరణి కోట, ధనకటకం, ధాన్యకటకం ఇట్లా పిలుస్తారు దీన్ని. మరి అమరావతిని ఏం పిలుస్తారు? దీపాల దిన్నె ఆర్ వజ్రాల దిన్నె అమరావతి. వజ్ర పర్వతం ధరణి కోట. ప్లీజ్ ఐడెంటిఫై క్లారిటీ ఇన్ దీస్ టూ కాన్సెప్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఈ క్రింది వానిలో నిజం కానిది. 19కి వజ్ర పర్వతం అంటే ధరణి కోట, దీపాల దిన్నె లేదా వజ్రాల దిన్నె అంటే అమరావతి. నెక్స్ట్ 20. ఈ క్రింది వానిలో నిజం కానిది. ఉండవల్లి 4 అంతస్తులు, మొగల్రాజపురం 5 గుహలు, భైరవకోన 8 గుహలు, భైరవకోన 6 గుహలు. అంటే హౌ మెనీ కేవ్స్ దేర్ అనేది నా ఆన్సర్, నా ప్రశ్న. ఉండవల్లిలో 4 అంతస్తులు ఉన్నాయా? భైరవకోనలో 8 గుహలు ఉన్నాయా? భైరవకోనలో 6 గుహలు ఉన్నాయా? దాని మొగల్రాజపురంలో 5 గుహలు ఉన్నాయా? ఎన్ని గుహలు ఉన్నాయి? క్రింది వాళ్ళు నిజం కానిది. విచ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్? ఆన్సర్ ఇస్ భైరవకోన. నాట్ 6 caves but 8 caves there in Bhairavakona. In this Bhairavakona near Udayagiri area, Bhairavakona, a famous place in prehistorical period, and also famous Saiva site. శివుడికి చెందిన అనేక నాట్య భంగిమలు ఇక్కడ ఉన్నాయి. దట్స్ వై చాలా ఫేమస్ భైరవకోన. 8 caves ఉన్నాయి. ఒకసారి అడిగిరా కూడా ఎన్ని కేవ్స్ ఉన్నాయి రవి? 8 caves ఉన్నాయి. 8 భైరవకోన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. కవి గాయక కల్పతరువు. విచ్ కింగ్ గాట్ దిస్ టైటిల్? కవి గాయక కల్పతరువు. జటాచోడ భీమ, గుణగ విజయాదిత్య, సెకండ్ అమ్మరాజు, దానార్నువా. దీస్ ఆర్ ఆల్ కింగ్స్ ఫ్రమ్ వేగి చాళుక్య. దట్స్ వై వన్ వేగి చాళుక్య కింగ్ గాట్ ఎ టైటిల్ కవి గాయక కల్పతరు. మరి ఆ కింగ్ ఎవరు? ఆన్సర్ వచ్చి సెకండ్ అమ్మరాజ్. సెకండ్ అమ్మరాజ్ he got a title Kavi Gayaka Kalpataru because of in his court many numbers of poets there. That's why he got a title Kavi Gayaka Kalpataru. Answer is second Ammaraju from Vegi Chalukya king or Eastern Chalukya king or Andhra Chalukya king. Next question number 22. క్రింది రాజులను బిరుదులను జతపరచండి. ఇక్కడ మీకు వేంగి చాళుక్యుల్లో ఏమవుతుందంటే విషమసిద్ధి, విజయసిద్ధి, సర్వసిద్ధి, లోకసిద్ధి, ఈ సిద్ధులు చాలామంది ఉన్నారు. ఒకే బిరుదు 10 మందికి ఉంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విషమసిద్ధి ఇద్దరు ముగ్గురు కొంత వెంగి చాళుక్యాస్లో మీకు కన్ఫ్యూజన్, అందువల్ల వాడు మీకు ఆన్సర్లో కన్ఫ్యూజ్ ఇవ్వడు. యూ డోంట్ వరీ. విషమసిద్ధి అనే ఇస్తాడు కానీ ఇతని బిరుదు ఏంది అని ఇవ్వడం, అలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ విషమసిద్ధి వేంగి చాళుక్య స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడి బిరుదు. విజయసిద్ధి ఈ వంశంలో జయసింహ వల్లభుడి బిరుదు. దయాగజకేసరి ప్రతాపరుద్రుడి బిరుదు కాకతీయాస్. త్రిపురమర్త్య మహేశ్వర గుణగ విజయాధీశుడి బిరుదు. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చాలా సీరియస్ అవ్వాలి. రోజులు దగ్గర పడుతున్నాయి, ఎగ్జామ్ కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి, సంతోషంగా పరీక్ష రాయాలి, టెన్షన్తో కాదు. విషమసిద్ధి కుబ్జ విష్ణువర్ధన్, విజయసిద్ధి జయసింహ వల్లభ, దయాగజ కేసరి ప్రతాపరుద్ర, త్రిపురమర్త మహేశ్వర గుణగ విజయాదిత్య. దట్స్ వై ఆన్సర్ ఇస్ 4. 22. 23 సమస్త భువనాశ్రయ సత్యాశ్రయ కులశేఖర. ఈ బిరుదులను రాజరాజ నరేంద్రుడికి ఇచ్చింది ఎవరు? ఆల్రెడీ మనం విష్ణుకుండినిలో చెప్పాము ఇందాక, సమస్త భువనాశ్రయ ఫ్రమ్ 2nd విక్రమేంద్ర వర్మ. ఇలాంటి బిరుదే వెంగి చాళుక్య రాజులకు కూడా ఉన్నది. కాబట్టి సమస్త భువనాశ్రయ సత్యాశ్రయ కులశేఖర, సత్యాశ్రయ కులశేఖర ఇన్నిసార్లు చెప్తున్నా కదా, సత్యాశ్రయ కులశేఖర సమస్త భువనాశ్రయ. ఈ బిరుదులు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చింది ఎవరు? నన్నయ్య, నారాయణ భట్టు, పావులూరి మల్లన, చీదమార్య. ఆన్సర్ వచ్చింది నన్నయ్య. మరి నన్నయ్యతోనే ఆయన మహాభారతం అయి రాయించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వేంగి చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ జైన క్షేత్రం దానవులపాడు, కడప జిల్లా. కాగా ఇక్కడ సల్లేఖన వ్రతం చేపట్టి తనువు చాలించిన రాష్ట్రకూట రాజవడు? 2వ కృష్ణ, 3వ ఇంద్ర, 3వ కృష్ణ, 4వ ఇంద్ర. ఆన్సర్ వచ్చి 4th ఇంద్ర. ఈ ప్రాక్టీస్డ్ సల్లేఖన వ్రత, అర్థమట్లా? ఈ వ్రతాన్ని చేపట్టి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా చచ్చిపోవడం, శరీరాన్ని శుష్కింపజేయడం, నశింపజేయడం, నీరసింపజేయడం, చనిపోవడం, దీన్ని సల్లేఖన వ్రతం అంటారు. దానవులపాడు చాలా ఫేమస్ వేంగి చాళుక్యుల కాలంలో. ఇదే పీరియడ్లో రాష్ట్రకూటులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ రాష్ట్రకూటులు కడప వచ్చి ఇక్కడ సల్లేఖన వ్రతాన్ని పాటించి ఇక్కడ చచ్చిపోయేవాళ్ళు దానవులపాడులో. ఇది వేంగి చాళుక్యుల కాలంలో ఫేమస్ జైన సైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. జైన బసదికి ముషినికొండ గ్రామాన్ని దానం చేసిన వేంగి చాళుక్య రాజు ఎవరు? ముషినికొండ, చిన్న ముషినివాడ, పెద్ద ముషినివాడ అని వైజాగ్ దగ్గర ఉంటాయి. అక్కడ ముషినికొండ లేదా ముషినివాడను జైన సన్యాసులకి దానం చేసినట్టు, యాక్చువల్గా దానం చేసింది అయ్యన మహాదేవి, బట్ దానం చేసినట్టు చెప్పిన ముషినికొండ శాసనాన్ని వేసింది 3rd విష్ణువర్ధన ఫ్రమ్ వేంగి చాళుక్య డైనాస్టీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వేంగి చాళుక్యుల జైన మతానికి ఆధారభూతమైన వంశం ఏది? అంటే వేంగి చాళుక్యాస్కి మదర్ డైనాస్టీ ఏదని నేను అడిగా, కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. వేంగి చాళుక్యులకి కాదు, వేంగి చాళుక్యుల జైనిజానికి. ఆన్సర్ వచ్చి కాకతీయాస్, కళ్యాణ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, వేములవాడ చాళుక్యాస్. ఆన్సర్ వచ్చి రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటుల నుంచే జైనాన్ని వేంగి చాళుక్యులు తొలుత తీసుకున్నారు. కానీ ఆ టైంలో రాష్ట్రకూటులు తెలంగాణలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. నెక్స్ట్ 27. యాపనీయ. ఇట్స్ ఎ వన్ టైప్ ఆఫ్ జైనా సెక్ట్ దేర్ ఇన్ వేంగి చాళుక్య పీరియడ్. బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం. యాపనీయ ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద రిలీజియన్ సెక్ట్ బిలాంగ్స్ which రిలీజియన్? జైన, బౌద్ధ, వైష్ణవ, శైవ. ఆన్సర్ వచ్చి జైన ఇన్ ది పీరియడ్ ఆఫ్ వేంగి చాళుక్యాస్. ఈ యాపనీయ అనేది రామతీర్థంలో ఉండేదట. అక్కడ ఉగ్రాదిత్య అని ఒక ఆయుర్వేద జైన వైద్యుడు ఉండేవాడు, ఉగ్రాదిత్య. ఈ వ్రోట్ ఏ బుక్ కళ్యాణకారక. నిన్న యూట్యూబ్ వీడియోలో పెట్టాను నేను, కళ్యాణకారక. అది వైద్య గ్రంథం, మృత్యువు గురించి చెప్పే గ్రంథం కళ్యాణకారక. ప్రీవియస్లో అడిగాడు అది. నెక్స్ట్ 28. నడుంబి బసదుల పేరిట జైన వస్తువులను నిర్మించిన వేంగి చాళుక్య రాణి ఎవరు? ఆమె అయ్యన మహాదేవి ఇన్ ద ప్లేస్ ఆఫ్ విజయవాడ. నడుంబి బసదుల పేరిట జైన వసతులను నిర్మించి ఇచ్చినది విజయవాడలో ఎవరంటే అయ్యన మహాదేవి. ఈ విషయాన్ని చెప్పే ముషినికొండ శాసనం ఎవరంటే 3వ విష్ణువర్ధన్. అలానే ఇక్కడ ఇంకోటి ఏదో చెప్పాం కదా మీకు, ఏం చెప్పాము, కళ్యాణకారక ఉగ్రాదిత్య. అలానే కావ్యాలంకార సూత్ర వామన భట్టు లేదా భట్టు వామన. లంకావతార సూత్ర ఇదేమో వేదలి నాగార్జునుడి సొంత ఊరని చెప్తుంది.
ఎస్. నెక్స్ట్ చిన్నులు 29 రా నాన్న. శైవ మత శాఖలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైంది పాశుపత శైవం. దీని స్థాపకుడిని శివుడి అవతారంతో పోలుస్తారు. అతను ఎవరు? లకులీశుడు, గజాంకుశుడు, భైరవుడు, విద్వేశ్వరుడు. ఆన్సర్ వచ్చి లకులీశ. ఏన్షియంట్ శైవ సెక్ట్ కాలడ్ యాజ్ ఏ పాశుపత శైవ ఇన్ ది ప్లేస్ ఆఫ్ మధుర, ఉత్తరప్రదేశ్. అక్కడ స్థాపించిన ఆయన పేరు లకులీశ. లకులీశ ఈయనని శైవాచార్యుడు అని పిలుస్తారు. ఈయనని శివుడి అవతారం అని పిలుస్తారు. ఈయన పేరు లకులీశుడు. నెక్స్ట్ వచ్చిన 30. వేంగిచాళుక్యుల కాలంలో కాలముఖులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇట్స్ ఏ డేంజరస్ శైవ సెక్ట్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ వేంగిచాళుక్యాస్. దే లొకేటెడ్ విచ్ ప్లేస్? అమరావతి, బెజవాడ, శ్రీశైలం, ఆలంపురం, భైరవకోన, ముషినికొండ, మొగల్రాజపురం, ఉండవల్లి. ఆన్సర్ వచ్చి శ్రీశైలం అండ్ ఆలంపురంలలో కాలముఖ శైవ సెక్ట్ ఉండేది. నెక్స్ట్ 31. వేంగిచాళుక్యుల శిల్పాలు కానివేవి? విచ్ ఆర్కిటెక్చర్ లేదా ఆర్ట్ నాట్ రిలేటెడ్ విత్ ద ప్లేస్? నెంబర్ 1 చేబ్రోలు శిల్పాలు, నెంబర్ 2 బిక్కవోలు శిల్పాలు, నెంబర్ 3 భీమడోలు శిల్పాలు, నెంబర్ 4 జమ్మిదొడ్డి శిల్పాలు. ఆన్సర్ వచ్చి భీమడోలులో వేంగిచాళుక్యుల శిల్పాలు లేవు. చేబ్రోల్లో ఉన్నాయి, బిక్కవోల్లో ఉన్నాయి, జమ్మిదొడ్డిలో ఉన్నాయి, బట్ భీమడోల్లో లేవు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ 32. కాకతీయుల చెరువులకి సంబంధించిన స్టేట్మెంట్లను గమనించండి. ఏ ధర్మసాగరం చెరువు మైలాంబ తవ్వించారు. బి పానుగలు సముద్రం అనే చెరువుని ఫస్ట్ ప్రతాపరుద్రుడు తవ్వించాడు. ఆప్షన్స్ చూడండి. 1 ఏ నిజమైంది, 2 బి నిజమైంది, 3 ఏ మరియు బి రెండు నిజం, 4 ఏ మరియు బి 2 ఫాల్స్. ఆన్సర్ వచ్చి ధర్మసాగరం చెరువు మైలాంబ తవ్వించారు నిజం. పానుగోలు సముద్రం అనే చెరువు మొదటి ప్రతాపరుద్రుడు తవ్వించాడు కూడా నిజం. దట్స్ వై ఆన్సర్ 3. నెక్స్ట్ 33. కాకతీయుల దేవాలయాలకు సంబంధించిన వ్యాఖ్యానాలను గమనించండి. ఏ హనుమకొండ సిద్ధేశ్వర ఆలయం మొదటి ప్రోలరాజు నిర్మించాడు. బి హనుమకొండ పద్మాక్ష ఆలయాన్ని రెండో ప్రోలరాజు నిర్మించాడు. ఆన్సర్ వచ్చి ఈ 2 కరెక్టే. ఈ 2 కూడా కరెక్టే. ఈ 2 కూడా నిజమైనవి. పైనవి 2 కూడా ధర్మసాగరం చెరువు, మైలాంబ, పానుగలు సముద్రం, మొదటి ప్రతాపరుద్ర అవి కూడా కరెక్టే. 2 స్టేట్మెంట్లు కరెక్టే. 32, 33. నెక్స్ట్ 34 రవి. తొలి తెలుగు అలంకార గ్రంథం ఆంధ్ర భాషా భూషణాన్ని రచించింది ఎవరు? కేతన. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను యూట్యూబ్లో కూడా చెప్పాను. నేను ఆంధ్ర భాషా భూషణం కేతన ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే నన్నయ్య రాసిన ఆంధ్ర శబ్ద చింతామణి నుంచి తీసుకున్నాడు. కాబట్టి ఆంధ్ర శబ్ద చింతామణి దేనికి మూలం అంటే ఆంధ్ర భాషా భూషణానికి మూలం. అందువల్ల ఆంధ్ర భాషా భూషణంని ఆంధ్ర శబ్ద చింతామణితో పోల్చి చెప్తారు. ఒకసారి 2 కరెక్ట్, 2 ఒకటే పుస్తకం అని అంటారు. కారణం దీని మూలం ఆంధ్ర భాషా భూషణం మూలం ఆంధ్ర శబ్ద చింతామణి కాబట్టి. ఆన్సర్ వచ్చి కేతన. 35. ఈ క్రింది రచనలను సరిగ్గా జతపరచుము. సకల నీతిసారం, పురుషార్థసారం, నీతిసార ముక్తావళి, నీతిసారం. ఈ పక్క శివదేవయ్య, ప్రతాపరుద్రుడు, బద్దెన, మడికి సింగన, కేతన. ఇక్కడ చూడండి, సకల నీతి సారం గుర్తుపెట్టుకోండి మడికి సింగన, పురుషార్థసారం శివదేవయ్య, నీతిసార ముక్తావళి బద్దెన, నీతిసారం ప్రతాపరుద్రుడు. ఈజీ బిట్టే ఇది, కాకతీయుల్లో చాలా ఈజీ బిట్టే, యూ డోంట్ వర్రీ. 35. 36. కాకతీయుల సామాజిక అంశాలకు సంబంధించి సరికాని వివరణ ఏది? 1 కాకతీయుల సామాజిక వ్యవస్థలో బలమైన కుల వ్యవస్థ ఉంది. 2 బాల్య వివాహాలు లేవు. 3 సతీ సహగమనం ఉన్నది. 4 వేశ్య వ్యవస్థ అనుమతించబడింది. లైసెన్స్డ్ ప్రాస్టిట్యూట్ సిస్టమ్ దేర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. కాబట్టి ఇందులో కరెక్ట్ కానిది ఏది? కుల వ్యవస్థ బలంగా ఉంది, రైట్. సతీ సహగమనం ఉంది, రైట్. వేశ్య వ్యవస్థ ఉంది, ప్రాస్టిట్యూట్ సిస్టమ్ ఉంది, రైట్. ప్రాస్టిట్యూట్ సిస్టమ్ ఉంది, రైట్. బాల్య వివాహాలు లేవు అని ఇచ్చినాము ఇక్కడ మనం. బాల్య వివాహాలు ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ 36కి ఆన్సర్ 2. నెక్స్ట్ 37. కాకతీయుల నాణ్యాలలో ఇది లేదు. వీసం, కాని, మాడ, ఏణం. ఆన్సర్ వచ్చి ఏణం. ఏణ్, తార, దీస్ ఆర్ కాయిన్స్ ఫ్రమ్ విజయనగర. మాడ, వీస, కాని, కాకతీయాస్. నెక్స్ట్ 38. కాకతీయుల కాలం నాటి ఆహార విహారాలకు సంబంధించిన వ్యాఖ్యానాలను గమనించండి. భోగి భాండాలు అనగా ధాన్యం, కొల భాండాలు అనగా నువ్వులు, ఆవాలు, మిరియాలు, నూనెలు, మిల్లెట్స్. 3 మణిభాండాలు అనగా ముత్యాలు, పగడాలు, గాజు, రుద్రాక్షలు. భూరి భాండాలు అనగా దాన ధర్మాలు. ఏది నిజం,
ఈ వ్యాఖ్యానాలను గమనించండి, అంటే నిజమా అబద్ధమా చెప్పండి అని. ఇక్కడ చూడండి, భోగి భాండాలు అనగా ధాన్యం, నిజమే, వడ్లను భోగి భాండాలు అనేవాళ్ళు. కొల భాండాలు అంటే మిల్లెట్స్, కరెక్టే. మణిభాండాలు అంటే ముత్యాలు, పగడాలు, రుద్రాక్షలు, గాజు సామాను ఇవన్నీ. భూరి భాండాలు అంటే దాన ధర్మాలు కాదు, భూరి భాండాలు అన్న అడ్లు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ 39. ఒక్కోసారి వీడియోని వెనక్కి వెళ్ళి రిపీట్ చేసుకుని వినండి, క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 39. బ్రాహ్మణులలో వైదికులు మరియు నియోగులు అని ఒక క్లాసిఫికేషన్ వచ్చింది ఫస్ట్ టైం ఏపీ సొసైటీలో. ఇన్ విచ్ పీరియడ్? రుద్రమదేవి పీరియడ్, గణపతి దేవుడి పీరియడ్, సెకండ్ ప్రతాప రుద్ర పీరియడ్, ఫస్ట్ ప్రతాప రుద్ర పీరియడ్. ఇన్ విచ్ పీరియడ్ బ్రాహ్మిన్స్ బికెమ్ ఏ 2 types లైక్ నియోగాస్ అండ్ వైదికాస్, 2 డిపార్ట్మెంట్స్ అనుకోండి. ఇది ఏ కాలంలో అయింది? గణపతి దేవుడి కాలంలో అయింది. గణపతి దేవుడు బ్రాహ్మణులను కూడా నియోగులు వైదికులుగా విభజించాడు. నియోగులు అంటే పరిపాలన చేసేవాళ్ళు, వైదికులు అంటే దేవాలయాల దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పటికీ బ్రాహ్మణ వ్యవస్థలో అది కొనసాగుతోంది. ఇది అయ్యింది, ఈ క్లాసిఫికేషన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ గణపతి దేవ, ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్రింది జతలను గమనించండి. ఈదర వారు, ఈదర గీత కార్మికులు, తమ్మడ్లు వ్యవసాయదారులు, దాసరులు శైవులు, జంగం వారు వైష్ణవులు. ఈ క్రింది జతలను గమనించండి. పైవాన్లో 4 నిజం, పైవాన్లో 2 జతలు నిజం, పైవాన్లో 1 జత నిజం, పైవాన్లో జతలన్నీ నిజం. ఆన్సర్ వచ్చి పైవాన్లో 2 జతలు నిజం. ఏ జతలు నిజం? ఈదర వారు అంటే కళ్ళు గీత కార్మికులు, కరెక్టే. ఈదర వారు లుక్లకి ఈత చెట్ల కళ్ళు కూడా. తమ్మండ్లు అంటే వ్యవసాయదారులు. దాసరులు అంటే శైవులు కాదు, దాసరులు అంటే వైష్ణవులు. జంగంవారు అంటే వైష్ణవులు కాదు, జంగంవారు అంటే శైవులు. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41.